నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. గత 4 వారాలుగా మనము అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మనము అమెరికాలో రాజకీయ పరిస్థితులు, అది కాకుండా మొత్తం అంతా చూసుకుని ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. అటు గాజా దాడులు, లేకపోతే మాస్కో దాడులు, లేకపోతే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో జరిగినటువంటి దాడులు, ఇట్లాగా వీటి మీద మాట్లాడుకుంటూ వచ్చాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ దాని మీద కూడాను మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే మనము గత వారం మళ్ళీ చూస్తుంటే ఈ అంశం మళ్ళీ తెర మీద పైకి వచ్చింది. ఈ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ కింద తయారయ్యేటట్టుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ ఈ నార్థన్ గాజా, తర్వాత ఏమో సెంట్రల్ గాజా, అట్లాగే సదర్న్ గాజా మీద దాడులు పరంపర అయిన తర్వాత ఇప్పుడు రఫియా వారి మీద దాడులు కొనసాగుతున్నాయి. ఓ పక్కన అమెరికా వీళ్ళు దాడులు చేస్తూనే ఇంకో పక్క నుంచి వీళ్ళు ఎయిర్ఫుల్ డ్రాప్ చేస్తున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. సో ఈ ద్వంద్వ వైఖరికి అసలు అంటే ఈ మనకేంటంటే యుఎన్ఓ కానీ ఎవరు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక శాంతియుత పరిష్కారం దీనికి తీసుకురావడానికి అవకాశం ఉందా లేదా, దీని మీద మీ బికాజ్ తెర మీదకి వచ్చింది కాబట్టి మీ అభిప్రాయం మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. దీన్ని మనం అంతకుముందు ఒక తర్వాత డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. రాఫా మీద అటాక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గాజా స్ట్రిప్ సదర్న్ మోస్ట్ ఎండ్కి వెళ్ళిపోతున్నారు. రాఫా తర్వాత అటు సినాయి డెజర్ట్ ఏమో ఈజిప్ట్ కిందకి వచ్చేస్తుంది. సినాయి డెజర్ట్ దగ్గర అటు క్రాస్ అయితే ఈజిప్ట్లోకి వెళ్ళిపోతారు. క్రాస్ కాకుండా అక్కడ వాళ్ళు బాగా బలగాలు పెట్టున్నారు. ఎవరు? ఈజిప్షియన్స్. బికాస్ దే డోంట్ వాంట్ వీళ్ళు అక్కడికి రావటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ ఒక్క మాటలో చెప్పాలి అంటే యుద్ధం అంతా అమెరికా చేస్తున్నది, ఇజ్రాయెల్ కాదు. అది ఇజ్రాయెల్ అమెరికాను కాదని యుద్ధం చేసే పరిస్థితే లేదు. ఏదైనా బయటికి ఒక రకంగా ఒప్పించి ఇంటర్నల్గా ఇంకో రకంగా జరుగుతుందంటే అమెరికా బయట ఒక నాటకం ఆడుతూ లోపల ఇంకొక పని చేస్తున్నట్టుగానే మనం గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా అమెరికా నో అని చెప్తే ఇజ్రాయెల్ ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ అయినా కానీ అది చాలా చిన్న ఎకానమీ. ఇంత పెద్ద ఇన్వేషను, ఇంత పెద్ద ప్రొలాంగ్డ్ వారు ఎకానమీ తట్టుకోలేదు. బేసిక్గా అమెరికా సపోర్ట్ఫుల్గా ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. దీనిని ఆపటానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 3-4 తడవల ఎఫర్ట్ జరిగింది. ప్రతి తడవ అమెరికా వీటో చేసింది కాబట్టి ఆగిపోయింది. లేకపోతే ఈ ప్రాంతాలకు యుఎన్ ఫోర్సెస్ అక్కడికి వచ్చేసి ఆపుండేవాళ్ళు. బట్ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎప్పటికైనా హమాసు వీళ్లకు ప్రమాదకరమే. బికాజ్ ఈరోజు కూడా హమాసు మళ్ళీ ఇట్లాంటివి మేము చేయమని ఎక్కడా కమిట్ కావట్లే. మాకు ఇంకో ఆపర్చునిటీ వస్తే మళ్ళా పోతాం, మళ్ళా దాడి చేస్తాం, హోస్టేజెస్ని తీసుకొస్తామనే చెప్తూ ఆ రకంగా వాళ్ళు చట్టిస్తున్నప్పుడు వీళ్ళు రక్షించుకోవటానికి తప్పదు. రెండోది, ఏదైనా ఆర్మీతో యుద్ధం చేస్తున్నావా, ఏదో బంకర్లో పోయే ఆర్మీతో అంటే అది కాదు. ఈ ఆర్మీ ఎట్లాంటి ఆర్మీ? గరిల్లా ఆర్మీ, జనాలతో పాటు ఉండిపోయినటువంటి ఆర్మీ. సో జనాలను టార్గెట్ చేయకుండా వీళ్లను ఓడించడం అనేది అయ్యేటటువంటి పని కాదు. ఎంత మినిమం సివిలియన్ క్యాజువాలిటీస్ అనేది ఇష్యూ. సరే, ముందు నార్థన్ గాజాలో వాళ్ళ స్థావరాలన్నింటినీ అటాక్ చేశారు. దెన్ అప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయి మిడిల్ గాజా పోయినారు. ఆ పైన మిడిల్ గాజాని అటాక్ చేసి ఆ పైన సదర్న్ గాజాని ఇప్పుడు ఫైనల్గా రాఫా దగ్గర ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేది ఏంటంటే ఒక వారంలో మొత్తం హమాస్ మటాష్ అయిపోతుందని. ఎంతవరకు? బికాస్ కష్టం. హమాస్కు చాలా సపోర్ట్ సిస్టమ్ ఉన్నది. మొట్టమొదట పాలస్తీనియన్స్ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఉన్నది, నైబరింగ్ అరబ్ కంట్రీస్ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది. లేకపోతే అంత పెద్ద టన్నల్ నెట్వర్క్ అది చేసుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఇంకో వారంలో ఎటు తిరిగి అట్లాగైనా ఇట్లాగైనా కానీ ఆగిపోతుంది. ఇది ఆగిపోవటం మాత్రం ఇజ్రాయెల్ తాను
మిలిటరీ పరంగా అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయిన తర్వాతనే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏందనేది కూడా ఒక పెద్ద సమస్య. ఎవరు దీన్ని అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎవరి కింద ఉంటుంది? హమాసును నువ్వు చాలా వరకు బలహీనపరచచ్చు కానీ పూర్తిగా తీసేయలేదు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేయరనేటటువంటి నమ్మకం కూడా లేదు. సో వరల్డ్ పవర్స్ అన్నీ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి విషయం. ఎప్పటికైనా సపరేట్ పాలస్తీనా దేశానికి ఒప్పుకోకపోతే మాత్రం ఇజ్రాయెల్కు శాంతి ఉండదు, గాజాకు శాంతి ఉండదు. అక్కడ ఉన్న పరిస్థితి బ్రాడ్గా. ఓకే, మంచి విషయాలు చెప్పారు. ఒక వారం 10 రోజుల్లో దీనికి ఏమైనా ఒక సార్ట్ ఆఫ్ సొల్యూషన్ వస్తుందేమో చూద్దాం.